Jungle. నమస్తే, మీరు చూస్తున్నది ఎస్వి ఛానల్. నా పేరు శ్రీనివాస్ కొమ్మన. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గ పరిధిలో పలు సొసైటీల్లో ఈరోజు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభాపతి, బాన్స్వాడ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు. బాన్స్వాడ సొసైటీ పరిధిలో కొల్లూరు గ్రామంలో మరియు మైలారం సొసైటీ పరిధిలో తిమ్మాపూర్ గ్రామంలో, వర్ణి సొసైటీ పరిధిలో ఎస్ఎన్పురంలో, పాతవరి గ్రామంలో యాసంగి వరిధాన్యం కేంద్రాలని ఈరోజు పోచారం గారు ప్రారంభించడం జరిగింది. అనంతరం వర్ణి మండల కేంద్రంలో నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ భవనము మరియు సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన పోచారం గారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి పోచారం గారు మాట్లాడుతూ, రైతులు పండించిన ధాన్యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని, రైతులు తొందరపడి దళాలను ఆశ్రయించి తక్కువ ధరకు విక్రయించరాదని తెలియజేశారు. ప్రభుత్వము ఏ గ్రేడ్ క్వింటాలకు 2389 రూపాయలు, బి గ్రేడ్ అయితే కనుక 2369 రూపాయలు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తుందని తెలియజేశారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం మాత్రమే రైతుల నుంచి పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తుందని, కాబట్టి రైస్ మిల్లర్లు కూడా రైతులను ఇబ్బంది పెట్టకూడదని చెప్పి పోచారం గారు తెలియజేయడం జరిగింది.